డాక్టర్, కొంతమంది చాలా హెల్త్ కేర్ తీసుకుంటూ ఉంటారు. హెల్త్ అంటే చాలా ఇంట్రెస్ట్ పెట్టి వాకింగ్ చేస్తారు, జిమ్ అని, ఎక్సర్సైజెస్, ఫుడ్, డైట్ అంతా జాగ్రత్తగానే ఉంటారు. ఇలాంటి వాళ్ళు మాకు ఏ ప్రాబ్లం లేదు కదా, మేము హెల్తీగానే ఉన్నామని ఎలాంటి చెకప్లకి వెళ్ళరు. సడన్గా తెలుస్తుంది కిడ్నీ ఫెయిల్ అయిందనో ఇంకోటనో సడన్గా తెలుస్తుంది. అది ఎందువల్ల జరుగుతుంది అంత జాగ్రత్తగా ఉన్నా కూడా? అంటే ఇప్పుడు కిడ్నీ డిసీజ్ ఓన్లీ మన లైఫ్ స్టైల్ బట్టే ఉండదండి. కొన్ని యాజ్ ఐ టోల్డ్ యూ కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు కిడ్నీ సిమ్టమ్స్ అనేవి మనకి లాస్ట్ స్టేజ్ వరకు తెలియదు. జనరల్లీ మనము కిడ్నీ డిసీజ్ని 2 రకాలుగా క్లాసిఫై చేస్తాం. ఒకటి గ్లోమరులర్ డిసీజ్, 2 ట్యూబులర్ డిసీజ్ అని. ఇది మెడికల్ లాంగ్వేజ్. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే కొన్ని రకాల కిడ్నీ జబ్బుల్లో యూరిన్ తగ్గదు లాస్ట్ స్టేజ్ వరకు కూడా. అంటే క్రియాటిన్ 8, 9, 10 వచ్చినా కూడా యూరిన్ బాగానే వస్తూ ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే నాకు యూరిన్ వస్తుంది కదా, కిడ్నీలు పనిచేస్తున్నాయి కదా అనుకుంటారు. సో దీనికి నేను జనరల్గా మనం ఎట్లా చెప్పొచ్చు అంటే మనకి కిడ్నీ అనేది మనకి ఒక జల్లెడ్ లాగా పనిచేస్తుంది. పైనుంచి ఏమైనా పెట్టామనుకోండి, వేసామనుకోండి, ప్యూరిఫై అయ్యి కిందకి వస్తుంది. ఇప్పుడు కొన్ని రకాల కిడ్నీ జబ్బులు ఎలా పనిచేస్తాయంటే ఈ జల్లెడ్లో పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయనుకోండి, హోల్స్ ఉన్నాయనుకోండి, పైనుంచి ఏమైనా వేసిన కిందకి వస్తుంది కానీ ఫిల్టరేషన్ అవ్వదు. సో కొన్ని రకాల కిడ్నీ జబ్బుల్లో యూరిన్ వస్తుంది కానీ ఫిల్టరేషన్ అవ్వదు. సో ఇట్స్ ఎ వేస్ట్ యూరిన్. సో ఇట్లాంటి వాళ్ళల్లో మనకి లాస్ట్ స్టేజ్ వరకు సిమ్టమ్స్ తెలియవు. హెల్తీగా ఉంటారు, చూడడానికి బాగానే ఉంటారు, కాలవాపులు రావు, నడుస్తుంటే ఆయాసం రాదు, ఏముండదు. సడన్గా ఒక వారం 10 రోజులు 2 వారాల నుంచో ఆకలి తగ్గిపోవడము, నీరసపడిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి కిడ్నీ జబ్బుల్లోనే మనకి డయాగ్నోస్ అనేది బాగా లేట్ అవుతుంది. ఇట్లాంటి వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద కొన్ని కాజెస్ ఉంటాయి. ఐజిఐ నెఫ్రోపతి అని కొన్ని ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ట్యూబులర్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అని ఇట్లాంటి జబ్బుల్లో మనకి యూరిన్ లాస్ట్ స్టేజ్ వరకు తగ్గదు. సో అట్లాంటి వాళ్ళకి మనం కిడ్నీ బయాప్సీ చేసి చూస్తాం కారణం ఏంటి అని చెప్పి. సో బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళే మనకి లేట్ ప్రజెంటేషన్లో వస్తుంటారు అనమాట. సో నేను హెల్తీగా ఉన్నాను కదా అని చెప్పి మన కిడ్నీస్ అన్ని నార్మల్గా ఉండాల్సిన ఇదేం లేదు. ఆల్వేస్ బెటర్ టు గెట్ చెక్డ్ వన్స్ ఇన్ ఎ వైల్. అంటే ప్రతి నెలకో 2 నెలలకో చెక్ చేసుకోమని చెప్పం మనము. ఏమి ఫ్యామిలీ హిస్టరీ లేదు, రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, ఇట్లాంటి వాళ్ళకి 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో 5 ఇయర్స్కో ఒకసారి హెల్త్ చెకప్ చేసుకొని చెప్తాం. ఏజ్ పెరిగే కొద్దీ ఫ్రీక్వెన్సీ తగ్గించుకొని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 20-25 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 5 ఇయర్స్కో అట్లా చేసుకొని చెప్తాము. 50 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి ఇయర్లీ వన్స్ ఇన్ 2 ఇయర్స్ చేయించుకొని చెప్తాం. ఓకే. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటే అది త్వరగా తెలుస్తుంది కాబట్టి దాని జాగ్రత్తలు తీసుకుంటే రిస్క్ తగ్గుతుందండి. ఎందుకంటే ఒక చిన్న యూరిన్ టెస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరిలో ఏమవుతుందంటే యూరిన్లో ప్రోటీన్, యూరిన్లో బ్లడ్ కనిపిస్తూ ఉంటుంది వీళ్ళల్లో. ఇట్స్ వెరీ సింపుల్ టెస్ట్ బట్ వీ కెన్ ఐడెంటిఫై సో మెనీ కేసెస్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జపాన్ అనే కంట్రీలో మనకి ఐజిఐ నెఫ్రోపతి ఇందాక మేము ఏదైతే చెప్పానో అది చాలా ప్రివలెంట్గా ఉంటుంది. వీళ్ళందరికీ ఎంత ప్రివలెంట్ అంటే ఐజిఐ నెఫ్రోపతి ఇన్సిడెన్స్ ఈజ్ ఆల్మోస్ట్ యాజ్ హై యాజ్ 35-40%. ఓకే. సో వీళ్ళు ఏం చేశారంటే దే హావ్ బ్రాట్ ఏ రూల్, ఆల్ చిల్డ్రన్ స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కూడా ఎవ్రీ ఇయర్ ఒక యూరిన్ టెస్ట్ చేయాలి. యూరిన్ టెస్ట్ చేయడం వల్ల దే స్టార్టెడ్ పికింగ్ అప్ పేషెంట్స్ వెరీ ఎర్లీ అండ్ దే స్టార్టెడ్ ప్రివెంటివ్ మెజర్స్. సో అలా అంత పవర్ ఉంటుంది యూరిన్ టెస్ట్ అనేది. అందరూ యూరిన్ టెస్ట్ కదా, యూరిన్ టెస్ట్లో ఏం తెలుస్తుంది నార్మల్గా అనుకుంటారు, కానీ యూరిన్ టెస్ట్లో చాలా తెలుస్తాయి. ఎలా చెప్పొచ్చు అంటే పెద్ద ఉపద్రవాన్ని ఒక చిన్న దీంతో ఆపచ్చు అంటారు కదా, అలా. అంటే చాలా తక్కువ ఖర్చుతో పెద్ద ఇబ్బంది కూడా లేదు. ఆ టెస్ట్ ఏదో చేయించుకుంటే ముందో తెలుసుకొని జాగ్రత్త పడే అవకాశం ఉంది. డెఫినెట్లీ. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ అండి.